సూర్యాపేట జిల్లా ఎర్రవరంలో రోజారావు ఇంటి ముందు టెంట్ వేసి ఫ్లెక్సీలు కట్టి బాధితురాలు కళావతి ఆందోళన చేపట్టింది. రోజారావు బైక్పై తనను గుర్తు తెలియని చోటుకు తీసుకువెళ్లి రాయితో తలపై కొట్టి హత్యాయత్నం చేసినట్లు ఆరోపించింది. పెద్దల సమక్షంలో రాసిన బాండ్ ప్రకారం డబ్బులు ఇవ్వకుండా మొండికేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లలతో సహా కళావతి రోజారావు ఇంటి వద్ద ఆందోళన చేపట్టింది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ములుగులో మహిళా ఉద్యోగులు క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. మహిళా ఉద్యోగులకు చెస్, క్యారమ్స్, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, షటిల్, టెక్నికల్, అంతక్షరి, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జగిత్యాలలో గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వ వీపు అడ్డూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కలెక్టర్ యస్మిన్ భాషా ప్రారంభించారు. తెలంగాణలో ఎక్కువ మంది లబ్ధి పొందే పథకం గృహజ్యోతి పథకమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ పాలన వైఎస్ఆర్ పాలనను తలపిస్తుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజాపాలనా సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవన్నీ పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అందరూ సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో భారత చైతన్య యోజన పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. పొంగనూరులోని పాడి రైతుల కోసం ప్రతి రైతు కుటుంబానికి ఒక ఆవును ఉచితంగా అందిస్తామని వారు చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చెరుకు పరిశ్రమ నిర్మిస్తామని పేర్కొన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపుతుంది. ఇన్ఛార్జిగా నియమించిన తోట నరసింహం, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుల మధ్య దూరం పెరుగుతుంది. విడివిడిగా ప్రారంభోత్సవాల్లో నేతలు పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిబ్బంది గైర్హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు 2వ యూనిట్లో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ విభజన చట్టంలో భాగంగా 2వ యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించి ఉత్పత్తిని దేశానికి అంకితం చేశారు. నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తిని మోడీ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు రామగుండం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజన్ పాండే. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గణపతి పూజను చేసి స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించి అనంతరం వేద మంత్రాలు, శివనామస్మరణలతో స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు సస్పెన్షన్కు గురయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్పై సస్పెన్షన్ వేటుపడింది. ఈసీకి అడిషనల్ కలెక్టర్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడలో రేపు జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ సభకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. 3 అంచెల వ్యవస్థతోనే 2000 మంది పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ రూపేష్ తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో బీసీ పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్పై వైసీపీ నాయకులు మండిపడ్డారు. నిన్న జరిగిన ధర్మ పోరాట సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం పట్ల వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.